హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనమైతే వచ్చేసాం మా చుట్టాలింటికి. మనకైతే రావడంతోనే వెల్కమ్ పలికింది స్నూపీ. దాంతో కాసేపు ఆడుకొని స్నూపీతో అయితే చాలాసేపు ఆడుకున్నాం. సరే కదా బయటికి వెళ్దాం అన్నాడు తమ్ముడు. సరే అని ఇంకా అలా బయటికి వెళ్ళాము. ఈ లోపైతే మనకైతే ఒక స్ట్రీట్ డాగ్ అయితే కనిపించింది. దాంతో అలా వీడియో తీసుకుంటూ షాప్కి అయితే వచ్చేసాం. అదైతే మన దగ్గర వచ్చేసింది. ఈ లోపు షాప్కి అయితే వచ్చేసాం. మనమైతే స్నాక్స్ అయితే తీసుకున్నాం. ఇంకా షాప్ నుంచి అయితే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఇంకా అలా ఇంటికి వచ్చేసాక మా వాడైతే టీ తాగుతూ అన్నాడు. నేనైతే తాగనన్నాను. ఇంకా వాడే పెట్టేసుకున్న టీ ఎలా ఉందంటే చాలా బాగుంది అన్నాడు. సరే కదా నైట్ బయటికి వెళ్దామన్నాడు. ఇంకైతే బయటికి అయితే స్టార్ట్ అయిపోయాం. బైక్ మీద హైదరాబాద్లో అయితే చలి అయితే ఎరగొట్టాను భయ్య. మీరు వస్తే మాత్రం స్వెటర్ అయితే తెచ్చుకోండి. ట్రాఫిక్ అయితే ఫుల్గానే ఉంది. లొకేషన్ మాత్రం నైట్ టైం చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా వస్తే చూడండి. ఇంకా మనం జూడియోకి అయితే వచ్చేసాం. కాకపోతే వెళ్ళిన వెంటనే వాడైతే క్లోజ్ అన్నాడు. ఇంకేం తిరిగి పక్కన ఉన్న సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళాం. దాంట్లో అయితే చూసాం కానీ మనకేం నచ్చలేదు. జూడియో చూద్దామని వచ్చాం కాబట్టి ఇంకా డిసప్పాయింట్తో బయటకు అయితే వెళ్ళిపోయాం. మా వాడు చాలా డిసప్పాయింట్ అయ్యాడు. కానీ నేనేం చేయాలి అర్థం అవ్వట్లేదు. సరే కదా అని ఇంకా వేరే షాప్కి అయితే వచ్చేసాం. షాప్ అయితే చూస్తే చాలా బాగుంది. సరే కానీ లోపలికి అయితే వెళ్ళాం. లోపల స్లిప్పర్స్, షూస్, షర్ట్స్ అన్నీ బాగున్నాయి. రేట్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. కాకపోతే మనీ ఉన్నది. మనకైతే పెద్దగా ఏం నచ్చలేదు ఇక్కడ. ఇంకా అలా అన్నీ చూసుకుని మళ్ళీ మేమైతే బేకరీకి అయితే వచ్చాం. సరే ఏం బాగుంటుందని చూసాం లోపల. కాకపోతే ఇంకా మనకు తెలిసినవి తింటాం రేట్ అని చెప్పి ఎగ్ పఫ్ ఒకటి, చికెన్ పఫ్ ఒకటి తీసుకున్నాం. తినేసి ఇంకా ఇంటికి అయితే స్నాక్స్ తీసుకుని బయలుదేరిపోయాం. ఇంకా అలా ఈ విధంగా డే అయితే కంప్లీట్ అయింది హైదరాబాద్లో. సబ్స్క్రైబ్.